RTI Live News. Ask for right. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న సిపిఎం నాయకులపై కూటమి ప్రభుత్వం నాయకులు జలుము దబాయించడం ఎంతవరకు సమంజసమని సిపిఎం నాయకులు పి రాము ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ఒక టీడీపీ నాయకుడు అర్ధరాత్రి పూట సిపిఎం నాయకులు అందరికీ ఫోన్ చేసి బెదిరించడం ఎంతవరకు సమంజసమని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నాయకుడు తీరు మారకపోతే ముందు ఎంతో తీవ్రత నష్టం ఉంటుందని నాయకుడిని హెచ్చరించారు. నేను వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ మండలంలో జిల్లాలో. అయితే గొట్టాపి వెంకటనాయుడు గారు నాకు రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేసి మీరు మా జందాల పంచాయతీలోనికి రావడమేటి, మీరు మా జందాల పంచాయతీలో ఉంటున్న సచివాలయం దగ్గరికి వచ్చి సమస్యలు అడగడం ఏమిటి అని ఫోన్లోనే అడిగారు. అయ్యా సచివాలయం అనేది మీ ఒక్కరిది కాదు, అందరిది, ప్రజలందరిది అని నేను సమాధానం అయితే ఆయనకు చెప్పాను. అయినా మీరు మా గ్రామాల్లోనికి రాకూడదు, మా పంచాయతీలోకి రాకూడదు, మీరు మా సచివాలయం దగ్గర సమస్యల మీద మీరు అడగకూడదు అని చెప్పారు. అయితే నేను ఒక మాట అన్నాను, అయ్యా మీరు పంచాయతీలో మీరు రావద్దు అంటున్నారు, మీరు జిల్లా మొత్తం అనేక పంచాయతీలు అనేక మండలాలు తిరిగేస్తున్నారు, అంటే మీరు తిరగనాటికి పర్మిషన్ ఉంది, మాకు తిరగనాటికి పర్మిషన్ లేదా అనేసి నేను అడిగాను. నువ్వు చాలా గొప్పగా మాట్లాడుతున్నావు అనేసి ఆయన అన్నారు. అయ్యా ఇందులో తప్పేముంది, మీరైతే అంటున్నారు మా పంచాయతీలోకి రావద్దు, మా సచివాలయకి రావద్దని మీరు చెప్తున్నారు కదా, మీరు జిల్లా మొత్తం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ సచివాలయానికి వెళ్ళొచ్చు, ఏ గ్రామానికి వెళ్ళొచ్చు, ఏ సమస్యలైనా మీరు అడగొచ్చు, మేము అడిగితే తప్పు, మీరు అడిగితే న్యాయమా అని నేను అడిగాను. అడిగితే మాత్రము చాలా పరిస్థితులు సీరియస్గా ఉంటాయి అనేది చెప్పాడు. మరి ఏవి సీరియస్గా ఉంటుందో ఏదైనా మేము కూడా మా వైపు నుంచి తాడో తీర్చుకునేట్టు కూడా సిద్ధంగా ఉన్నాం. అక్కడ నక్షింపురం ఎస్సీ గ్రామం, అలాగే పొట్టిగదవలస ఎస్టీ గ్రామం, ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యలు అయితే అక్కడ ఉన్నాయి. ఆ సమస్యల మీద ప్రజలందరూ చిత్తమతనం అవుతున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చిన సమస్యలు పట్టించుకోవడం లేదు. ఆ సమస్యలు పరిష్కారం చేస్తే కదా మీ జనమందరూ మీతోనే ఉంటారు. సమస్యల పరిష్కారం మీరు చేయలేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు కాబట్టి అందుకే మేము వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళి అక్కడ సమస్యలు గ్రామ సచివాలయం అధికారులకి చెప్పాము. చెప్తే కలెక్టర్ గారికి కూడా చెప్పామయ్యా సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. అయితే ఆయన ఏమంటున్నారు, వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు నేరుగా మా కాడకు పంపించండి, కానీ మీరు రావడం ఏంటి సచివాలయాల్లో అని అంటున్నారు. నేను ఈ జిల్లాలే పుట్టాను, నాది కూడా పక్కనే తేళ్ళాడు వలస డోక్సల పంచాయతీ, అయిన కూడా ఎక్కడి నుంచే రాలేదు కదా, అది జిల్లా మొత్తం అతనిలాగా ఆ పంచాయతీలని అతనిలాగా వాళ్ళు ఎక్కడికైనా తిరగవచ్చు, కానీ మామైతే మాత్రం ఏ పంచాయతీకి వెళ్ళకూడదు, ఏ పంచాయతీలో ప్రజల సమస్యలు అడగకూడదు, మండలంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా అడగకూడదు అనేది ఆయన ధోరణ. ఎందుకంటే రాత్రి 10:30 అప్పుడు నాకు చాలా దీనంగా మాట్లాడాడు. మళ్ళీ మన ప్రజలతోనూ కూడా అన్నాడట దీనంగా, ఆ రాముగాడు ఎవడు, ఆ రాముగాడుతో మీరు మాట్లాడడం ఏంటి, ఆ రాముగాడు మన పంచాయతీకి రావడం ఏంటి, ఆడుకున్నొక్కేమిటి, అసలు ఆడిక్కడ అడగడం ఏమిటి అనేసి అంటున్నాడు. ఇదైతే మాత్రము ఆయన తనకు క్షమాపణ చెప్పితేనే నేను ఊరుకుంటాను, లేకపోతే మాత్రం నేను ఊరుకునేట్టి పరిస్థితుల్లో నేను ఆ పంచాయతీలోకి వెళ్ళి అతని పేరు అని చెప్పానా, అతను ఇలా చేస్తుండే నేను చెప్పానా, ఆయన పేరు కానీ అతని పార్టీ పేరు కానీ నేను ఏమాత్రం ఎత్తలేదు. ఆయన్ని ఉద్దేశించి నేను అసలు అక్కడ మాటలే ఆడలేదు. ప్రజల సమస్య చెప్పారు, సాగు చేస్తున్న భూములకి తప్పు సరి పడింది, నెంబర్లు తప్పు పడ్డాయి అన్న సరి చేయనాటికి అనేది ప్రజలు పిలిచారు. నేనున్న సీనియర్ నాయకులు కృష్ణమూర్తి గారు కూడా ఇద్దరము వెళ్ళడం జరిగింది. ఇద్దరం వెళ్ళి వాళ్ళ పాస్బుక్లు కూడా ఎంక్వైరీ చేసి చూసాము. అయ్యా ఇవి సరి చేయండి అని మేము చెప్పాం, కానీ ఆయన పేరు ఎక్కడ వాడలేదు, అతని పార్టీ పేరు కూడా వాడలేదు. అయినా అతను ఎలాంటి దుర్బుద్ధితో అలాంటి మాట్లాడాడు అనేది నాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే సీనియర్ నాయకులు అని చెప్తున్నారు, వీళ్ళు సీనియరు, వీళ్ళ సీనియర్స్ ఇదేనా అనేది ఈరోజు నన్ను ఒక వ్యవసాయ కార్మిక సంఘంగా నేను విసిరిస్తున్నాను. రాబోయే రోజుల్లో అతను వైఖరి కానీ మార్చుకోకపోతే మాత్రము తగిన పరిణామాలు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుందని. టీడీపీ పార్టీలో ఉన్నాడు. టీడీపీ పార్టీలో ఉండి అతను ఫోన్ చేసి ఈ మాటలు అయితే దారుణంగా మాట్లాడాడు.